వాక్యంలోనికి వెళ్ళే ముందుగా ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి కృపాక్షేమములు మన వెన్నంటించి నడిపిస్తున్న సర్వోన్నతుడైన జీవం కలిగిన దేవాదేవునికి ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. మరలాగే చేరొచ్చినటువంటి సంఘ నాయకులకు, సంఘ విశ్వాసులైనటువంటి మీ అందరికి కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మంచిది ప్రియులారా, నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ద్వారా దేవుని యొక్క మాటలను మనం వినటానికి, నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంశం ఏంటంటే ఉప్పు నిస్సారమైతే అనేటువంటి అంశం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈరోజు అంశం ఏమిటండి? ఉప్పు నిస్సారమైతే. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాని తిందురా, గ్రుడ్డులోని తెలుపులో రుచి గలదా. చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు అంశం ఉప్పు నిస్సారమైతే అనేటువంటి అంశం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం గనక, దేవుని యొక్క వాక్యం యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు రాశాడు. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఉప్పు లేకుండా ఎవరైనా రుచి లేని దాన్ని ఎవరైనా తింటారా అని ప్రశ్న వేశాడు. తర్వాత ఇంకో మాట అంటున్నాడు, గ్రుడ్డులోని తెలుపులో రుచి గలదా. ఈ రెండు కూడా క్వశ్చన్ మార్క్లే. ఏమండి, మొదటి ప్రశ్న ఏంటి? ఉప్పు లేక ఎవరైనా, ప్రపంచంలో ఎవరైనా రుచి లేని దానిని తింటారా? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న మనం గమనించినప్పుడు గ్రుడ్డులోని తెలుపులో రుచి గలదా. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఉప్పు లేకుండా, రుచి లేకుండా, ఆ టేస్ట్ లేకుండా ప్రపంచంలో ఎవరైనా రుచి లేకుండా, ఉప్పు లేకుండా ఏ కూరైనా తీసుకుంటారా? కొన్నిసార్లు ఏమంటే కుటుంబాల్లో గొడవలు రావటానికి కారణం ఏమంటే ఉప్పు సరిపోకపోతే, లేదా ఉప్పు ఎక్కువైపోతే గొడవలు స్టార్ట్ అవుతుంటాయి భార్య భర్తల మధ్య, లేదా కుటుంబాల్లో. గనుకనే దేవుని యొక్క వాక్యం ఏమి తెలుస్తుందంటే, ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దానిని తింటారంటే ఎవరు తినరు. రుచి లేకపోతే ఎవరు కూడా దాన్ని తినరు. మీరు ఏమండి దొండకాయ వండుకోండి, బెండకాయ ఫ్రై చేసుకోండి, వంకాయలు వండుకోండి, లేదా చికెన్, మటన్, ఏమండి ఇంకా చేపలు ఏవి వండుకున్నా కూడా ఏమండి ఆ కూరలో ఏముండాలి? ఉప్పు ఉండాలి. రుచి రావాలి అని అంటే, దానికి టేస్ట్ రావాలి అని అంటే ఉప్పు ఉండాలి, ఉప్పు వాడాలి. ఏమండి అంతెందుకు, ఉప్పు సముద్రంలో పెరిగినటువంటి ఉప్పు చేపను కూడా ఇంటికి తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా చేసి ఏమంటే వంట చేసినప్పుడు దానికి కూడా ఉప్పు వేయాలి. ఎందుకు వేయాలి అంటే ఆ టేస్ట్ రావాలి, ఆ రుచి రావాలి. గనక ఏమంటే ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తింటారా అంటే తినరు. రెండో మాటకు మనం చూడగలిగితే, గుడ్డులోని తెలుపు, గుడ్డు మనందరికీ తెలుసు కదా. ఆ గుడ్డులో ఉన్నటువంటి ఆ తెలుపు, దాంట్లో రుచి ఉండదు. తిన్నారా ఎప్పుడైనా గుడ్డు? ఆ తెలుపులో రుచి ఉండదు. గనుక దేవుడు చాలా అద్భుతమైనటువంటి మాటను తన భక్తుని ద్వారా వ్రాయించాడు. ఇకపోతే ఈ ఉప్పుకు దేవుడు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాడనంటే, ఉప్పు లేకపోతే ఏ కూర కూడా టేస్ట్ రాదు, ఏ వంటకము కూడా రుచి రాదు ఉప్పు లేకపోతే. గనుక ప్రతి వంటకానికి ఉప్పు ఎంత అవసరమో ప్రియులారా, క్రైస్తవ జీవితంలో కూడా ఏమండి మన మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలట. హల్లెలూయా. ఏమండి, ఇకపోతే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఉప్పు అనేటువంటి ఈ ఉప్పుని ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే, లేవియ కాండంలో ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడు రాయించాడు. చూడండి, లేవియ కాండము 2వ అధ్యాయము ప్రియులారా 13వ వచనాన్ని చూడండి. నీవు అర్పించు ప్రతి నైవేద్యములో ఉప్పు చేర్చవలెను. చాలు. అంటే దేవునికి అర్పించే ప్రతి అర్పణలో కూడా ఏముండాలట? ఉప్పు ఉండాలి. అంటే దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు ఉప్పుకి. గనుకనే యోబు గ్రంథంలో ఏమన్నాడంటే, ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తింటారంటే ఎవరు తినరు.
ఇక్కడ మనం చూడగలిగితే పిల్లరా, ఆ ఉప్పును దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే, నువ్వు దేవునికి అర్పించే ప్రతి అర్పణలో ఉప్పు చేర్చాలి, ఉప్పు కంపల్సరిగా చేర్చాలి. నువ్వెంత ఏ అర్పణ ఇచ్చినా కూడా, ఏది నువ్వు కానుక రూపంలో దేవునికి ఇచ్చినా కూడా, ప్రతి అర్పణలో కూడా ఉప్పు చేర్చాలి. ఉప్పు అనేది యాడ్ చేయాలని దేవుడు ఇశ్రాయేలు కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. గనుక ఉప్పు అనేది చాలా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. గనుక ఉప్పు మన క్రైస్తవ జీవితంలో, మన మాటల్లో ఆ టేస్ట్, ఆ రుచి ఉండాలట. ఇకపోతే మత్తయి సువార్తలోకి వచ్చేద్దాం. ఇప్పుడు మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. మీరు లోకంలోని ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు. ఉప్పుకి దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో, ఉప్పుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో లేవియ కాండంలో మనం చూసాం. ప్రతి అర్పణలో, ప్రతి కానుకలో ఉప్పు చేర్చాలి, ఉప్పు అనేది యాడ్ చేయాలని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఉప్పు లేకుండా రుచి లేని దాన్ని ఎవరైనా తింటారంటే తినరు. గనుకనే ఈరోజు క్రైస్తవులైనటువంటి మనము, ఆత్మీయులైనటువంటి మనము, మన మాట ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు ఉండాలి. అందుకనే సమాజానికి, లోకానికి మనల్ని దేవుడు పరిచయం చేస్తూ ఏమంటున్నాడంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, లోకానికి ఉప్పై ఉన్నారు. ఒకవేళ ఉప్పు ఉంటే టేస్ట్ ఉంటది, రుచి ఉంటది, మంచిగా ఉంటది. ఒకవేళ అదే ఉప్పు గనుక నిస్సారమైతే, ఆ సారాన్ని పోతే అది దేనికి పనికి వస్తుంది? అక్కడ అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకు గాని మరి ఎందుకు కూడా పనికి రాదు ఉప్పు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరంతా క్రైస్తవులైనటువంటి మనమంతా ఆత్మీయులుగా పిలువబడుతున్నటువంటి వారు, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారుగా మనమంతా కూడా లోకానికి ఏమై ఉన్నామంటే ఉప్పై ఉన్నాం. మనం ఎక్కడుంటే అక్కడ ఏముండాలి? టేస్ట్ ఉండాలి, రుచి ఉండాలి. మనం ఎక్కడుంటే అక్కడ రుచి ఉండాలి, టేస్ట్ ఉండాలి. కానీ ఈరోజు మన మాటల్లో మనం మాట్లాడితే ఎదుటి మనిషి భయపడే రకంగా, భయపడే విధంగా, వారి హృదయాలు, వారి మనసు నొప్పించే విధంగా, నిందించే విధంగా, హేళన చేసే విధంగా, గాయపరిచే విధంగా మనం మాట్లాడుతున్నాం. గనుక మీరు లోకానికి ఉప్పై ఉన్నప్పుడు, ఉప్పు ఒకవేళ దాని సారాన్ని పోగొట్టుకుంటే, ఉప్పు నిస్సారం అయిపోతే దానికి సారం ఎక్కడి నుండి మరలా ఆ సారం ఎక్కడి నుండి వస్తుంది? ఒకవేళ సారాన్ని కోల్పోతే మరలా దేనికి కూడా పనికి రాదనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక లూకాసు వార్తలో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 34వ వచనాన్ని చూడండి పిల్లరా. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికి రాదు గనుక దాన్ని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగా కని వారితో చెప్పాను. హల్లెలూయా. సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడుతూ మరొక అద్భుతమైనటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఉప్పు అనేది మంచిదే, ఉప్పు మంచిదే, కానీ ఒకవేళ నిస్సారమైతే, ఒకవేళ దానికి ఆ సారం లేకపోతే, ఆ రుచి ఇచ్చే, ఆ రుచిని, ఆ టేస్ట్ని ఇచ్చే ఆ లక్షణము గనుక, ఆ స్వభావం గనుక ఒకవేళ కోల్పోతే దేని వలన దానికి సారం కలుగుతుంది? లేదా దాని వలన మరలా ఏ ఉపయోగం ఉంటది? అక్కడ అంటున్నాడు చూడండి, ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారం అయితే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికి రాదు గనుక దానిని బయట పారవేయుదురు. బయట పడేస్తారు మీరు. అది ఎందుకు పనికి రాదు? ఒకవేళ ఉప్పు కనుక తన సారాన్ని కోల్పోతే, ఆ రుచి ఇచ్చే ఆ లక్షణాన్ని లేదా ఆ స్వభావాన్ని కనుక ఒకవేళ కోల్పోతే ఉప్పు దేనికి పనికి వస్తుంది? భూమికైనను ఎరువుకైనను పనికి రాదు గనుక బయట పారవేసేస్తారు, బయట పడేస్తారు మీరు. కింద ఇంకో మాట అంటున్నాడు, వినుటకు చెవు గలవాడు వినుగాక. అంటే ఈరోజు సాక్షాత్తు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. చెవులుంటే ఈ మాటలు గ్రహించునుగాక అంటున్నాడు. హల్లెలూయా.
చెవులు గనక నీకుంటే ఈ మాట నీ హృదయంలో భద్రపరుచుకుంటావు. ఉప్పు మంచిదే, కానీ ఒకవేళ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారం కలుగుతుంది? ఎందుకు పనికిరాదు, ఎందుకు పనికిరాదు. గనుక ఇక్కడ ఏమండి మరొక మాటలో మనం చూడగలిగితే, అపోస్తుడైనటువంటి పౌలు గారు కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి ప్రియులారా. ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చాలు. అపోస్తుడైనటువంటి పౌలు గారు మరొకసారి కొలసీ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలో, మీరు ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో, ఎలాగూ జవాబు ఇవ్వాలో, ఎలాగూ మాట్లాడాలో, ఏమండి ఆ మాటలో, ఆ సంభాషణలో ఎలా ఉండాలట? అది ఉప్పు వేసినట్టుగా ఉండాలి. చూడండి అద్భుతమైనటువంటి మాట. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. మీ సంభాషణ, మీ మాటలు ఏమండి ఉప్పు వేసినట్టుగా ఉండాలి. మీరు చేస్తున్నటువంటి పనుల్లో కానివ్వండి, ఏమండి వ్యాపార స్థలాల్లో కానివ్వండి, మీ ఆఫీస్లో మీ కొలీగ్స్తో కానివ్వండి, ఏమండి నువ్వు వెళ్తున్నటువంటి కాలేజ్ నీ ఫ్రెండ్స్తో కానివ్వండి, నువ్వు మాట్లాడుతున్నటువంటి నీ మాటలు ఏమండి క్రైస్తవునిగా ఏమండి మన మాటలు ఎలా ఉండాలనంటే ఉప్పు వేసినట్టు, ఉప్పు వేసినట్టు. ఉప్పు లేకపోతే ఏ కూర కూడా టేస్ట్ రాదు. అందుకని యోబు గ్రంథంలో అన్నాడు 6వ అధ్యాయం 6వ వచనంలో, ఉప్పు లేక ఎవరైనను రుచి లేని దానిని తిందురా, గుడ్డులోని తెలుపులో రుచి గలదా అన్నాడు. గనక ఉప్పు లేకపోతే, ఆ టేస్ట్, ఆ రుచి లేకపోతే ఎవరు తినరు. ఏమండి టేస్ట్ బాగాలేదని అంటారు, ఏమంటే ఉప్పు సరిపోలేదని అంటారు, లేదా ఉప్పు ఎక్కువైపోతే దాన్ని కూడా ఇష్టపడరు. గనక మన మాటలో, మన సంభాషణలో ఉప్పు వేసినట్టు ఉండాలి. మన మాట ఉప్పు వేసినట్టు ఉండాలంటే టేస్ట్, ఆ రుచి రావాలి. మన మాట వినగానే ఏమండి అవతల వ్యక్తి ఏమండి ఓదార్పు పొందుకోవాలి, ఆదరణ రావాలి, నెమ్మది రావాలి, మనశ్శాంతి రావాలి. మనం ఏమండి మనసుకు తృప్తి ఉండాలి మనం మాట్లాడినప్పుడు, మన మాట విన్నప్పుడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, యేసు ప్రభు వారు ఎలా మాట్లాడారు ఒకసారి వినండి. లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను అక్కడ ప్రస్తావిస్తూ 4వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడండి. ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి చాలు. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు ప్రజలంతా ఏమండి ఆశ్చర్యపడిపోతున్నారు. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నటువంటి వారు ఆశ్చర్యపడిపోతున్నారు. ఎందుకు ఆశ్చర్యపడుతున్నారంటే దయగలిగినటువంటి మాట్లాడుతున్నాడట. ఆయన మాటలో ఉప్పు వేసినట్టుగా ఉంది, రుచి ఉంది, టేస్ట్ ఉంది. గనక విన్నటువంటి వారికి చాలా మనసులో నెమ్మది అనిపిస్తుంది, మనసులో ఏమండి ఒక ఆదరణ, తెలియని ఒక ఆనందం కలుగుతుంది. గనక ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో దయ కనిపించిందండి. గనక ఇక్కడ అంటున్నాడు కొలొస్సీ పత్రికలో, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకున్నట్టకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి అన్నాడు. మందిరానికి వచ్చాం గనక మందిరంలోనే ఏమంటే ప్రేమతో, ఆప్యాయంగా, ఏమంటే సమాధానంగా మాట్లాడి, మందిరాన్ని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బూతులు మాట్లాడితే అందులో క్రైస్తవ్యానికి ఏమైనా విలువ ఉందా? అది అంటున్నాడు. ప్రతి మనుషునికి అంటే ప్రతి మనిషికి ఏమండి అన్యుడైనా, క్రైస్తవుడైనా, నీ సొంతవాడైనా, ఏమండి నీకు కానివాడైనప్పటికీ కూడా నీ మాటలో, నీ సంభాషణలో ఏమండి ఉప్పు వేసినట్టుగా ఉండాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు జనులంతా ఏమండి ఆశ్చర్యపడిపోతున్నారు. ఆయన మాట్లాడుతున్నటువంటి దయగల మాటలు. ఆ కిందన చూడండి 4వ అధ్యాయం 22వ వచనంలో. ఇక్కడ సందర్భాన్ని బట్టి మనం చూడగలిగి ప్రియులరా, అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా, అంటే ఈయన మనకు తెలిసినటువంటి వ్యక్తే కదా, మన గ్రామానికి చెందినటువంటి వ్యక్తే కదా, ఏమండి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరో మనకు తెలుసు కదా, ఆయనే కదా. కానీ ఆయన నోట నుండి వస్తున్నటువంటి మాటలు ఎలాంటివంటే దయగలిగినటువంటి మాటలు, దయగలిగినటువంటి మాటలు.
కనుకనే ఆశ్చర్యపడిపోయి, ఏమంటే ఈయన యోసేపు కుమారుడు కాడా? గనుక ఏమంటే క్రైస్తవులైనటువంటి మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట, మనం చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, మనం చేస్తున్నటువంటి పనుల్లో కానివ్వండి, మన తోటి వారితో మనం మాట్లాడేటప్పుడు మన సంభాషణ, మన మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అలా మాట్లాడినప్పుడు ప్రియులారా, ఏమంటే అవతల వ్యక్తికి చాలా నెమ్మది, ఆనందం, ఏమంటే మన మనసుకి ఒక సంతోషం వస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నారంటే, ఈయన యోసేపు కుమారుడు కాడా? మనకి తెలుసు కదా వీరి వీరి బ్యాక్గ్రౌండ్ ఏంటో, వీరి తల్లిదండ్రులు ఏంటో, ఏమండి వీరెవరో మనకు తెలుసు కదా. కానీ ఆయన నోట నుండి వచ్చేటువంటి మాట దయగలిగినటువంటి మాట. ఆ దయగలిగినటువంటి మాట విన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపడిపోయారట. కనుకనే ఏమండి కొలస్సీ పత్రిక 4:6 అంటున్నాడు, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ, మీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలంటే మన మాట వినగానే అవతల వ్యక్తికి ఏమండి చెవులకు చాలా రుచిగా అనిపించాలి. మన మాట వినగానే చాలా టేస్ట్ అనిపించాలి. గతంలో ఒకసారి మనం ఏమంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. దేవుని యొక్క మాటట గొప్ప ఆదరణ ఇస్తుందట. దేవుని మాట అంటే నేను నా విచారము ఎచ్చగా నేను కృంగిపోయి నలిగిపోయినటువంటి ఈ తరుణంలో నీ మాట, నీ వాక్కు, నీ వాక్యము నాకు గొప్ప ఆదరణ కలిగించిందని అంటాడు భక్తుడు. గనక మన మాటలో కూడా, మన సంభాషణలో, ఎవడి మన ఆఫీస్ మనం చేస్తున్నటువంటి పనిలో కూడా మన కొలీగ్స్తో మనం ఎలా మాట్లాడాలంటే దురుసుగా మాట్లాడకూడదు, ఇష్టానుసారమైనటువంటి మాట్లాడకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు. దయగలిగినటువంటి మాట, ఆ మాటల్లో ఉప్పు వేసినట్టుగా మనం మాట్లాడాలి. ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మీ మాట రుచిగలదిగా ఉండాలి, టేస్ట్గా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా ఉండాలి, కృపాసహితముగా ఉండాలి. మన మాట అవతల వ్యక్తికి ఒక నెమ్మది, ఒక ఆదరణ కలిగించే విధంగా ఉండాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వల్లరా మరొక మాట చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:29 కూడా చూడండి ప్రియులారా. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి అన్నాడు. హల్లెలూయా. ఏమంటే ఎఫెసీ సంఘాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెచ్చరిస్తూ, లేదా వారికి ఏమండి ఒక పత్రికను రాస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, వినువారికి మేలు కలగాలి. ఏమండి వినువారికి మేలు కలగాలి. మన మాట వింటున్నప్పుడు అవతల వ్యక్తికి అమ్మయ్య అనిపించాలి, చాలా సంతోషం, చాలా హ్యాపీ అని వారి మనసు, వారి హృదయంలో వారు అనుకోవాలి. గనుకనే వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి. అనుకూల వచనమే పలకాలి. ఇక్కడ ఏమన్నాడంటే, మరొకసారి చదువుతున్నాను, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని అన్నాడంటే అవసరమును బట్టి మాత్రమే మనం మాట్లాడాలి. చాలా జాతరలకి ఎంచండి, అవసరమును బట్టి మాత్రమే మనం మాట్లాడాలి. కొన్నిసార్లు అనవసరంగా మన మధ్యలోకి వెళ్ళిపోతుంటాం. ఏమండి ఎవరో మనకు సంబంధం కాని, లేదా మనకు సంబంధం లేని గొడవ ఆడుతున్నారు, మనకు సంబంధం కాని మాటలు ఏమండి వారు డిస్కస్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు మనకి అది అనవసరం, మనకి అవసరం లేదు, కానీ అక్కడ మధ్యలోకి వెళ్ళిపోయి మాట్లాడేస్తుంటాం. అదే అంటున్నాడు దేవుడు, అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలి. అనుకూల వచనమే పలకాలి గాని దుర్భాష ఏదైనను నీ నోట రానీయకుడి అన్నాడు. అంటే వీటన్నిటికీ కారణం అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, మీరు మాట్లాడేటప్పుడు మీ సంభాషణ, మీ మాట, మీరు పలికే ఉచ్చారణ ఏమంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఒకవేళ ఉప్పు నిస్సారమైపోతే దేని వలన దానికి సారం కలుగుతుంది? కలగదు. అది ఎందుకు పనికిరాదు? భూమికైనను ఎరువుకైనను పనికిరాదు. కనుక అది బయట పారవేయబడుతుంది అనేటువంటి మాట, మనుషుల చేత త్రొక్కబడుతుంది అనేటువంటి మాట వ్రాయబడింది. కనుక అనవసరంగా మనం మాట్లాడడం అనుకోండి, మన మాట ఏమవుతుందంటే ఏమంటే మనుషుల చేత త్రొక్కబడుతుంది. అంటే విలువ ఉండదు, వాల్యూ ఉండదు నీ మాటకు.
అనవసరంగా మాట్లాడదు గనుక అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలే మాట్లాడాలి. వినువారికి మేలు కలిగేటట్టుగానే మనం మాట్లాడాలి. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు ఏమంటే ప్రజలంతా లేదా జనులంతా ఏమంటే ఆశ్చర్యపడిపోయారు. ఎందుకు? దయగలిగినటువంటి మాటలు మాట్లాడాడు గనక. దయగలిగినటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు పలికారు గనక ఆశ్చర్యపడిపోయి, ఈయన యోసేపు కుమారుడు కాడా, మనకు తెలిసినటువంటి వ్యక్తే కదా, ఏమంటే వారి తల్లిదండ్రులు ఎవరో మనకు తెలుసు కదా, కానీ ఈయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో మాత్రం దయ ఉంది, కృపా సహితం కలిగినటువంటి మాట ఉంది. ఏమంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో ఉప్పు వేసినట్టుగా ఉంది. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో వినేవారికి మేలు కలిగేటట్టుగా ఉంది. క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన సంభాషణలో ఉప్పు ఉంది గనక క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనము కూడా, క్రైస్తవులైనటువంటి మన జీవితాల్లో కూడా మన మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి. మన సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అనవసరంగా మనం మాట్లాడకూడదు. అవసరాన్ని బట్టి ఏమండి, అవసరమును బట్టి అనుకూలమైనటువంటి వచనమే, అనుకూలమైనటువంటి పదాలే, అనుకూలమైనటువంటి వాక్యానాలు మనం చేసి మాట్లాడాలి తప్ప దుర్భాష ఏదైనాను మనం మాట్లాడకూడదు. అది క్రైస్తవులైనటువంటి మనకు, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనకు అది తగదు.